పని చేయొచ్చు అనేటువంటి ఆలోచన కూడా చచ్చిపోయింది వాళ్ళకి. మేము చెప్పింది కూడా అదే. ఇన్ని సంవత్సరాలు ప్రత్యేకించి ఎన్నికలు మొదలయ్యాక ఈ జిల్లాలో ఏ ఒక్కరు కూడా పని చేయటం లేదు, ఎన్నికల కమిషన్ నియంత్రణలో ఉన్నామనే ఆలోచన కూడా లేదు అని చెప్పాం మేము. ఈరోజు ఆఖరాకి అధికారులు ఎన్నికల నిర్వహణ గురించి వెలుబుచ్చారు వారి అభిప్రాయాన్ని. అసలు మాకు ఆశ్చర్యంగా ఉంది. ఈ జిల్లా కలెక్టర్ కొత్తగా ఎన్నికల సందర్భంగా వచ్చినటువంటి ఎస్పీ గారు కాకాని గోవర్ధన్ రెడ్డి గారి మీద సర్వేపల్లి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు 18/5 కంప్లైంట్ ఇచ్చారు. లింగంపల్లి గ్రామంలో ఆయన ఏ విధంగా బెదిరింపులకు గురి చేశారు, ఈ గ్రామంలో తెలుగుదేశం పార్టీకి పనిచేసేందుకు ప్రయత్నం చేస్తున్న మద్దతిస్తున్నటువంటి వారికి ఆ దేవుడు కూడా కాపాడలేడని చెప్పి బెదిరించారు పబ్లిక్గా. ఆయన నేనేంటో చూపిస్తా అని బెదిరించారు ఆయన. ఆ వీడియోని మొత్తం ఎన్నికల అధికారులకు ఇస్తే ఏ చర్యలు లేవు. ఒరిగొండ పబ్లిక్గా ఓటుకు 4,000 రూపాయలు ఇచ్చి ఎంపీ ఓటు ఎమ్మెల్యే ఓటు వేయాలని పంపిణీ చేస్తున్నటువంటి ఫోటోలు, వీడియోలు, మొత్తం అక్కడ జరిగినటువంటి సంభాషణ అన్నీ కూడా అధికారుల దృష్టికి తీసుకొస్తే ఇప్పటికీ కూడా కాకాని గోవర్ధన్ రెడ్డి గారి మీద ఎటువంటి కేసు కూడా రిజిస్టర్ కాల. ఎప్పుడైతే మళ్ళీ ఎన్నికల కమిషన్కి చంద్రమోహన్ రెడ్డి గారు ఫిర్యాదు చేశారో, ఎప్పుడో ఏప్రిల్ నెలలో చంద్రమోహన్ రెడ్డి గారు ప్రచారానికి వెళ్ళినప్పుడు ఎన్నికలకు నెల ముందు నోటిఫికేషన్ రాలా, నామినేషన్లు కాల. ఏప్రిల్ 11, 12 తారీఖులో 12వ తారీఖు ఆయన బిరదవోలు చెర్లోపల్లి గ్రామంలో ఆయన ఎన్నికలకి ప్రతి గ్రామం తిరుగుతూ ఉన్నాడు. ఆయన పార్టీ కార్యక్రమంలో డోర్ టు డోర్ కార్యక్రమం చేస్తూ అక్కడ గిరిజన కాలనీలో చిన్న పిల్లలు 10 సంవత్సరాల వయసు కూడా ఉందో లేదో వాళ్ళందరూ కొంత చెప్పులు లేకుండా పేదరికంలో ఉంటే వాళ్ళకంట ఆయన సహాయం చేశాడు. అక్కడ అదే ఓపెన్గా జరిగింది. ఆయన ఓటర్లకు ఓటేయమని డబ్బులు ఇలా, లేక నాకు మద్దతు ఇవ్వమని ఇలా, చిన్న బిడ్డలు వాళ్ళు. ఆ బిడ్డలకి స్లిప్పర్స్ కొనుక్కోమని 200, 100 ఏదో ఇచ్చారు ఆయన. ఆ కంప్లైంట్ మీద వెరిఫై చేశారు. ఆర్ఓ 1కి 2 సార్లు కంప్లైంట్ మీద వెరిఫై చేశారు. దాని మీద అది అక్కడ ఓపెన్గా చెప్పారు, అయ్యా మా బిడ్డల్ని స్కూలుకు పంపించమన్నాడు, మాకేదైనా బట్టలు కొనుక్కోమన్నాడు, చెప్పులు కొనుక్కోమని ఇచ్చాడు అయ్యా అని వెరిఫై చేసి క్లోజ్ చేశారు. దాన్నిప్పుడు ఈయన మీద ఎక్కడ కేసులు కడతారో అని కాకాని గోవర్ధన్ రెడ్డి గారి మీద రిజిస్టర్ కావాల్సినటువంటి 2 కేసులు, బిరదవోల్లో బెదిరింపు కేసు, ఒరిగొండ నగదు పంపిణీ కేసు రిజిస్టర్ కాకుండా అధికారులను బెదిరిస్తున్నటువంటి మంత్రి గారు ఆయన మీద ఎక్కడ చర్యలకి సిద్ధపడకుండా, కంప్లైంట్లు రిజిస్టర్ కాకుండా ఒక కొత్త పందాకి తెరలేపారు ఆయన.